ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఏంటంటే నేను తెలంగాణ స్పెషల్ సర్వపిండి అని, ఇది నాకు బాగా ఇష్టం అనమాట. ఈవెన్ మా ఇంట్లో ఎప్పుడైనా చేసినా సరే అందరికి కూడా ఇష్టము. ఈజీగా చేసుకోవచ్చు. మనకి బియ్యం పిండి ఉంటే, రైస్ ఫ్లోర్ ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఎలా ఏంటి అనేది ఈరోజు చూపిస్తాను, చూడండి. మన బౌల్ తీసుకున్నాను కదా, కావాల్సినవి ఏంటంటే నేను రైస్ ఫ్లోర్ ఇంత తీసుకున్నాను. తర్వాత ఒక 4 మిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక 3 పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా. ఈవెన్ కరివేపాకు కూడా అంతే కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం స్పైసీగా తినే వాళ్ళు ఏంటంటే సపరేట్గా మళ్ళీ కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. తర్వాత నువ్వులు 1 స్పూను, పల్లీలు కూడా రోస్ట్ చేసి ఇలా పొట్టు తీసి పెట్టుకుంటాను కదా, ఇవి ఏంటంటే ఇవి కూడా 1 స్పూన్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూను. తర్వాత ఆనియన్ ఒకటి కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇంకొకటి ఏంటంటే మనం కొన్ని శనగపప్పు ఉంటాయి కదా, ఇవి 1 అవర్ నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. సో తగినంత ఆయిల్, సాల్ట్ కావాల్సినవి. ఇప్పుడు నేను పిండిని ఎలా కలపాలో చెప్తాను. ఫస్ట్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి ఒక బౌల్లోకి. తర్వాత ఇక్కడ ఉన్నవన్నీ, ప్లేట్లో ఉన్నవన్నీ కారము, కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పల్లీలు అన్నీ వేసేస్తున్నా ఒకేసారి. అన్నీ దీంట్లో వేసేస్తున్నాను. చాలా ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది. తర్వాత ఈ శనగపప్పు కూడా వేసేస్తున్నాను. ఆనియన్స్, ఇది 1 ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత సాల్ట్ సరిపడా, జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను, ఇందాక చెప్పలేదు. సో ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఏంటంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చూసి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట కొద్దిగా. ఒకేసారి వేయకుండా వాటర్ కొద్దిగా వేస్తే ఏంటంటే మనకు తెలుస్తుంది మనం చపాతీ పిండి ఎలా ఉంటుంది. ఇలా సాఫ్ట్గా చూడండి ఒకసారి, ఇలా వచ్చేడుగా, సాఫ్ట్గా వచ్చేడుగా కలుపుకోవాలన్నమాట. సో సాల్ట్ అవన్నీ చెక్ చేసుకోవాలి, కరెక్ట్గానే ఉంది, నేను చూశాను. సో ఇలా అల్యూమినియం ప్యాన్ కానీ పెనం కానీ లేదంటే సర్వ ఇట్లా వెడల్పుగా ఉంటాయన్నమాట, అవి తీసుకోవాలి. దీంట్లో ఏంటంటే మనం రొట్టె చేసుకోవాలన్నమాట. దీంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. రొట్టెని ఏంటంటే దీంట్లో తట్టుకుంటాం కదా, అది అంటుకోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ అట్లా ఆయిల్ వేసుకున్నాను. చూడండి, ఇదేంటంటే మనం ఈ పెనం అంతా చేత్తో స్ప్రెడ్ చేయాలన్నమాట. మొత్తం ఇదంతా పెనం అంతా పూసుకోవాలి ఈ ఆయిల్ని. చూడండి ఇట్లా అప్లై చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఇది మనం ఏంటంటే పలుచగా తట్టుకున్నాం అనుకో, క్రిస్పీగా కరకరలాడుతుంటుంది. కొద్దిగా లావుగా తినే వాళ్ళు కూడా ఉంటారు, అది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో ఇలా తీసుకున్నాను రౌండ్ది. తీసుకొని ఇది మొత్తం స్ప్రెడ్ చేస్తూ తట్టుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఇది మా ఫ్రెండ్స్ వాళ్ళు నేర్పించారనమాట. సో వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర నేను చూసి నేను నేర్చుకున్నాను. తర్వాత నేను ఏంటంటే రెగ్యులర్గా అప్పుడప్పుడు చేస్తూ ఉంటా, చాలా బాగుంటుంది. చూసారా, ఇలా పెనం అంతా ప్యాన్కి మొత్తం తట్టుకోవాలి. చూసుకోండి, ఎక్కడైనా లావు అనిపించిందంటే అక్కడ తట్టేస్తూ ఉండాలి. నాకైతే చాలా పలుచగానే ఇష్టము, అంటే ఇట్లా లావుగా అంటే మెత్తగా కంటే క్రిస్పీగా ఉండడం ఇష్టం అనమాట. మళ్ళీ ఏం చేయాలంటే ఇలా తట్టేసాను కదా, మధ్యలో ఇలా సర్కిల్స్ పెట్టాలన్నమాట, హోల్స్లా పెట్టాలి. ఇవి ఎందుకు పెట్టాలి అని అంటే దీంట్లో మనం ఆయిల్ అప్లై చేస్తాం. సో ఇది ఈజీగా అక్కడక్కడ ఫ్రై అవుతుంది, కాలుతుంది అనమాట. ఏంటంటే హోల్స్లా ఇలా పెట్టాను కదా, 1 డ్రాప్ ఆయిల్ వేయాలన్నమాట ఆ హోల్స్ దగ్గర. ఎక్కువ వేయకూడదు, ఒక్కొక్క డ్రాప్లా వేయాలి. ఈ ఆయిల్తోనే మనకి ఇది ఫ్రై అవుతుంది. సో ఇప్పుడు పెనం మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం.
సో కొద్దిసేపు ఏంటంటే ఇలా మూత కూడా ఏదైనా పెట్టుకుందాం దీని మీద. ఇంకోటి ఏంటంటే పెనం వేడయ్యాక నేను మీడియం ఫ్లేమ్ పెట్టేస్తా. ఇదేంటంటే మంట తక్కువలో చేసుకోవాలన్నమాట, మాడిపోకుండా. యాక్చువల్గా ఏంటంటే సర్వపిండి అంటేనే బియ్య పిండితో చేస్తారు, ప్లస్ ఇలాంటి బౌల్సే వాడతారనమాట. ఇలాంటి పెనం కానీ లేదా సెరవలు ఉంటాయి కదా, మనకి అల్యూమినియం సెరవలు ఉంటాయి కదా, దాంట్లో కూడా తట్టుకుంటారు. ఒక 4 minutes 5 minutes ఏంటంటే మనము మంట చాలా లోలో పెట్టుకున్నాను, ఎందుకంటే మాడిపోకుండా. ఒక 4 నిమిషాల తర్వాత ఏంటంటే చూడాలి. చూడండి ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట. ఇదేంటంటే కాలిందనుకో అదే ఊడొచ్చేస్తుంది. ఏంటంటే పెద్దగా తట్టాను కదా, మిడిల్లో కాలింది, సైడ్స్ కాలేదు. నేను ఇలా రొటేట్ చేసుకుంటున్నాను. కొంచెం మనం ఏంటంటే చిన్నవి చేసుకున్నప్పుడు ఇలా రొటేట్ చేయని అవసరం లేదు. నేను ఇలా ఎడ్జెస్కి కూడా తట్టాను కాబట్టి ఇలా పెడుతున్నాను అనమాట. ఒక 4 నిమిషాల తర్వాత ఏంటంటే ఎడ్జెస్కి ఒక లైట్గా ఆయిల్ వేస్తున్నాను. చూడండి ఇలా ఎడ్జెస్ అవే రిమూవ్ అవుతున్నాయి కదా, ఆల్మోస్ట్ అయ్యింది. తీసుకొని ఇలా రివర్స్ వేయాలన్నమాట. ఇది నేనేంటంటే చాలా పెద్దగా చేసేసాను సింగిల్ రోటీ. మనకి ఇది ఏంటంటే టేస్ట్ చేసి చెప్తాము. నేనేంటంటే దీంట్లోకి ఏంటంటే కాంబినేషన్ చట్నీ ఏదైనా చేసుకోవచ్చు, కానీ నాకు ఎలా అంటే ఇలా కర్డ్లో కొంచెం సాల్ట్ వేసి, కర్డ్ ఒకటి, మనకు నిలువ పచ్చడి ఆవకాయ పచ్చడి ఉంటుంది కదా, మ్యాంగో పికిల్ ఉంటుంది కదా, ఇది చాలా ఇష్టం అనమాట. ఈ 2 కాంబినేషన్ ఇష్టం. సో మేము ఈ రెండిటితోనే తింటాము. ఫస్ట్ కర్డ్లో తీసుకొని ఇట్లా పికిల్లో చాలా బాగుంటుంది. నేను కూడా ఒక 15 years బ్యాక్ మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట. సో అప్పటి నుంచి మా ఇంట్లో ఎప్పుడైనా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. సో ట్రై చేయండి ఒకసారి, ఎందుకంటే బియ్య పిండి అనేది కామన్గా ఇంట్లో ఉంటుంది కాబట్టి. సో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.